ములుగు జిల్లా తాడ్వాయిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలు సమావేశం నిర్వహించారు. మేడారం మహాజాతరకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి 150 కోట్ల రూపాయలు విడుదల చేయడం హర్షణీయమన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణ్. అయితే రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతూ ఉంటే ఒక పత్రికలో మాత్రం బీఆర్ఎస్ అడుగులకు మడుగులు ఒత్తుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉందంటూ మండిపడ్డారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందంటూ ధ్వజమెత్తారు. ఈరోజు ఏదైతే నమస్తే తెలంగాణ రిపోర్టర్ రాసినటువంటి ఏదైతే బ్రోకర్ పత్రిక ప్రకటనపై మా యొక్క హెచ్చరిక జారీ చేస్తున్నాం. తాడవాయి మండలంలో సమ్మక్క సార్లమ్మ మేడారం ఆదివాసీ తల్లులు అయినటువంటి ఆదివాసుల ఆరాధ్య దేవతలు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా జరుగుతున్నటువంటి మా యొక్క ఆదివాసీ ఇలవేలుపుల జాతర. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 300 కోట్లతోటి అభివృద్ధి చేయడానికి ముందడుగు వేసి మా ఆదివాసులకు శుభపరిణామం తెలియజేయడం జరిగింది. దానిపైన మేమందరం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ఆదివాసీ మా వనదేవత సమ్మక్క సార్లకు తల్లులకు దైవంగా మేము ఈరోజు డెవలప్మెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాప్రభుత్వము ఈరోజు డెవలప్మెంట్ కోసము 300 కోట్లతో ఖర్చుతో ఈరోజు డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తామంటే కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నాయకులు దాన్ని ఓర్చుకోలేక అక్కడ ఉన్న ప్రజలను మభ్యపెట్టి ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు. అది ప్రజల మీరు అందరూ కూడా మనకు అనేది ఏంటి అంటే అభివృద్ధి జరగాలి, డెవలప్మెంట్ జరగాలి.